హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఈరోజు మనం బెండకాయతో ఎప్పుడు చేసుకునే ఫ్రైలు కాకుండా ఈ విధంగా కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బెండకాయ మసాలా కర్రీ రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 కిలో బెండకాయలను కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెండకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కనుంచాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ముందుగా మిక్సీకి వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మూతపెట్టి మగ్గనివ్వాలి. చూడండి, టమాటా ఉల్లిపాయ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, వేయించి పొడి చేసుకున్న 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగుని వేసి మసాలా అంతా పెరుగులో కలిసి ఆయిల్ అంతా సైడ్కి వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మసాలా ఈ విధంగా వేగిన తర్వాత 1/2 గ్లాస్ నీళ్లను పోసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయను వేసి కలుపుకొని మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి తేలుతూ బెండకాయ బాగా ఉడికిపోయింది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. మనకు చాలా టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడి అన్నంలో కానీ అలాగే చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బెండకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.